హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బావ మరదలు ఎపిసోడ్ 1 నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బహుశా తన మరదలితో ప్రేమలో పడి అప్పటికి శతాబ్ద కాలం అయ్యింది. కానీ బిడియం వల్ల వాళ్ళ ప్రేమ హద్దులు దాటలేదు. విజయ్ వాళ్ళ బావ పెళ్ళికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వనితని చూడక 2 సంవత్సరాలు అవుతుంది. అత్తయ్య వచ్చింది. ఏరా బాగున్నావా అని అడిగింది. బాగున్నా అని చెప్పాను. తర్వాత బావమరిదిగాడు వచ్చాడు. అందరూ వచ్చారు కానీ నేను వెతుకుతున్న బంగారం రావడం లేదు. కానీ అది ఒక గదిలో నిర్బంధమైంది సిగ్గుతో అని అర్థమయ్యింది. మామయ్య పిలిచాడు, వనితమ్మ బావ వచ్చాడు రా అని. అప్పుడు డోర్ నుంచి సిగ్గుగా వస్తున్న దానిని చూసి భగవంతుడా ఇంకా చాలు అనుకున్నాడు. అంత బాగుంది. రాత్రి పెళ్ళికి అందరూ బయలుదేరారు. తను నేను కూడా వెళ్ళాము. ఎందుకో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నీరసంగా ఉంది. మామయ్యతో చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది తెలుసుకున్న మరదల పిల్ల సాకుతో తను కూడా వచ్చింది. వచ్చి డోర్ కొట్టింది. నేను ఎవరో అని తీశాను. తీయగానే సిగ్గుతో తన రూమ్కి వెళ్ళింది. నేను ఏయ్ బయటకు వస్తే మాట్లాడదాం అని అనుకుంటున్నా కానీ రావడం లేదు. సరేలే అని సోఫా మీద పడుకొని టీవీ చూస్తుంటే బావా అని ఒక పిలుపు. ఇంకా చూసుకోనా నా సామిరంగా అనుకుంటూ వనిత అని అడిగాడు. అప్పుడు తను భోజనం చేశావా అని అడిగింది. నేను వద్దు కానీ కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అన్నాను. తెచ్చింది. నా చేతులు మాత్రం వణుకుతున్నాయి. నీళ్లు తాగి కూర్చో వనిత మాట్లాడాలి అని అన్నాను. సరే అని కూర్చుంది. మాట్లాడలేకపోతుంది. నేను ఏమో చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఫోన్లో అయితే బాగానే మాట్లాడతావు కానీ ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది అని అడిగాను. లవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటారా చెప్పు వనిత అని అన్నాను. కొంచెం సిగ్గుతో నవ్వింది. బంగారం సరేలే అని లైన్లోకి వచ్చింది అని అనుకున్నాడు. అలా మాట్లాడుతుంటే అమాంతంగా వర్షం వచ్చింది. గబగబా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి పైన ఉన్న బట్టలను తెచ్చింది. వర్షానికి బట్టలు తడిచాయి. ఇక చూసుకో విజయ్ పరిస్థితి. అసలుకే వైట్ డ్రెస్ వేసుకుంది. తడవడంతో లోదుస్తులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా విజయ్ వల్ల కావడం లేదు. విజయ్ చూపులు తన వీపులకు గుచ్చుకున్నాయనుకుంటా. తన రూమ్కి వెళ్ళింది. ఇంకా ఏది ఏమైనా పర్వాలేదు అని వెళ్ళిపోయాడు తన రూమ్లోకి. ఏంటి బావా ఇలా వచ్చావు అని అన్నది. రూమ్ చూద్దామని వచ్చా మరదలా అని అన్నాడు. ఇంకా విజయ్ ఆపుకోలేక భయంతో వెనుదిరిగాడు. బావా అప్పుడే వెళ్తున్నావా అని మరదలు అడిగింది. ఆ మాటకు ఇంకా ఎనర్జీ మామూలుగా రాలేదు. పిల్లవాడిని నీరసం కిలోమీటర్కు దూరంగా పోయింది. దగ్గరికి వెళ్ళి సిగ్గుతో వాల్చుకున్న తనని పైకి లేపి గట్టిగా వాటేసుకున్నాడు. 10 ముద్దులు ముద్దు మీద ముద్దు 2 నిమిషాలు ఆపకుండా ఆ ఎర్రటి పెదాలను కొరుకుతూ ఉంటే అతని వల్ల కాలేదు. అలా ముద్దులతో కాకుండా కొంచెం జోస్ పెంచి సన్నని మందారం తీగ నడుముని కాసేపు చెక్కి ఇంకా తర్వాత మంచి టేకు ముక్కలాగా ఉన్న తొడలని మర్దన చేసి ఫైనల్గా తనకు కావలసిన అంతిమ యుద్ధంతో విజేతగా నిలిచాడు ఆ వీరుడు. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2లో వస్తుంది. వీడియో అయితే చాలా రసవత్తరంగా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.